చాలా కాలం తర్వాత యుద్ధ రంగంలో ఉక్రెయిన్ పై చేయిగా మారింది. తాజాగా రష్యాలోని వైమానిక స్థావరాలను టార్గెట్ గా చేసుకుంది. అంతేకాదు రష్యాకు స్ట్రాంగ్ గా బదులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సేనలను ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ అభినందించారు. ఉక్రెయిన్ బలగాలు అద్భుతమైన ఆపరేషన్ను నిర్వహించామని కూడా జెలెన్స్కీ కొనియాడారు. స్పైడర్ వెబ్ తాజాగా రష్యాపై ఉక్రెయిన్ సేనలు జరిపిన భీకర దాడి పేరు ఇది. ఉక్రెయిన్ బలగాల పరాక్రమాన్ని అభినందిస్తూ డ్రోన్ల దాడికి స్పైడర్ వెబ్ అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేరు పెట్టారు. తాజాగా రష్యాలోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల దెబ్బకు రష్యా తీవ్రంగా నష్టపోయింది. రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. కాగా రష్యాపై తాజాగా జరిగిన దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యవేక్షించడం విశేషం. అలాగే ఈ దాడులకు ఏడాదిన్నర నుంచి ఉక్రెయిన్ పక్కా ప్లాన్ వేసినట్లు తెలిసింది. రష్యాపై దాడుల్లో ఎక్కువగా డ్రోన్లను ఉక్రెయిన్ ఉపయోగించింది. ఈ డ్రోన్లను కంటైనర్లలో రష్యా భూభాగంలోకి తరలించారు. ఈ కారణంతోనే రష్యా భూభాగంలో 4000 కిలోమీటర్ల లోపలకు చొచ్చుకు వెళ్లి మరీ ఉక్రెయిన్ దాడులు చేయగలిగింది. ప్రధానంగా ఇరాక్ ప్రాంతాన్ని ఉక్రెయిన్ బలగాలు టార్గెట్ చేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ బలగాలు దాడులు చేయడం ఇదే తొలిసారి. దీంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ ఉక్రెయిన్ సేనలు డ్రోన్లతో దాడులు చేసినట్లు సమాచారం. కాగా తమ వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ దాడులు చేయడంపై రష్యా మండిపడింది. ఉక్రెయిన్ దాడులను ఉగ్రవాద దాడులుగా రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఉక్రెయిన్ దాడులను తాము తిప్పికొట్టగలిగామని రష్యా మిలిటరీ అధికారులు వెల్లడించారు. కాగా రష్యాలోకి డ్రోన్లను తరలించిన ఉక్రెయిన్ ట్రక్కు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అంతకుముందు ఉక్రెయిన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్పై రష్యా సేనలు క్షిపణి దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఉక్రెయిన్కు చెందిన 12 మంది సైనికులు హతమయ్యారు. అలాగే 60 మందికి పైగా గాయపడ్డారు. అంతేకాదు ఉక్రెయిన్ ఉత్తర భాగాన మరో గ్రామాన్ని రష్యా సేనలు స్వాధీనం చేసుకున్నాయి. సుమి అనే ఈ ప్రాంతం ఉక్రెయిన్కు ఉత్తరాన ఉంది. ఈ ప్రాంతంపై రష్యా బలగాలు చాలా కాలం నుంచి కన్నేశాయి. రష్యా సరిహద్దులకు 7 కిలోమీటర్ల దూరాన ఉన్న గ్రామాన్ని తాము ఉక్రెయిన్ చెర నుంచి విముక్తి చేసినట్లు రష్యా బలగాలు పేర్కొన్నాయి. రష్యా దాడులకు కౌంటర్గానే ఉక్రెయిన్ సేనలు డ్రోన్లతో భీకర దాడులకు పాల్పడ్డాయి. రష్యాను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇదిలా ఉంటే కొంతకాలంగా యుద్ధరంగంలో రష్యా సేనలదే పైచేయిగా మారింది. ఉక్రెయిన్ పూర్తిగా ఆత్మరక్షణకే పరిమితమైంది. ఇందుకు కారణం 3 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ సైనికులు ఎక్కువ సంఖ్యలో చనిపోయారు. అలాగే ఎక్కువ మంది గాయపడి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. అంతేకాదు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కూడా ఉక్రెయిన్ దగ్గర తగ్గిపోయింది. అయితే తాజాగా ఉక్రెయిన్ సైన్యం జరిపిన దాడులతో రష్యా బలగాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఫిబ్రవరి 24 ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలుపెట్టిన రోజు. ఉక్రెయిన్పై సైనిక దాడులు ప్రారంభమై 3 ఏళ్లు దాటింది. ఉక్రెయిన్పై సైనిక దాడులు ప్రారంభించిన తొలి రోజుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ దూకుడు మీద ఉన్నాడు. ఈ యుద్ధంలో ప్రపంచ దేశాలేవీ జోక్యం చేసుకోకూడదని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. తన మాటను కాదని ఏ దేశమైనా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని పుతిన్ హెచ్చరించాడు. కాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపించింది. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదిరయ్యాయి. అంతేకాదు రష్యాపై నాటో కూటమిలోని అనేక దేశాలు ఆంక్షలు విధించాయి. ఇదిలా ఉంటే తమకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించడంతో రష్యా మండిపడింది. అప్పటి వరకు అనేక పశ్చిమ దేశాలకు రష్యా నుంచి చమురు సరఫరా అయ్యేది. ఇందుకు ప్రతిగా ఆయా పశ్చిమ దేశాలకు రష్యా చమురు సరఫరా నిలిపివేసింది. అంతిమంగా అనేక ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తల్లకిందులయ్యాయి. ఏమైనా
రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పట్లో తెరపడదన్నది వాస్తవం. ఇందుకు ప్రధాన కారణం యుద్ధాన్ని నిలిపివేయాలనే విషయంలో రష్యా అధినేత పుతిన్కు నిజాయితీ లేకపోవడమే.